ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్కి వెళ్ళవలసిన కార్యక్రమంలో భాగంగా మేమందరం బయలుదేరుతూ ఉంటే మన హుజూర్నగర్ పోలీసు వారు మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. మనందరం ఒకటి ఆలోచించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా రుణమాఫీ ప్రతి రైతుకి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కొంతమంది రైతులకు అయ్యి కొంతమంది రైతులకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రుణమాఫీ కానీ రైతులకే తెలుస్తుంది. రేషన్ కార్డు లేదు అనే కారణంతో 20,000 30,000 రూపాయలు అయినటువంటి రుణం తీసుకున్న రైతులకు కూడా ఇవాళ మాఫీ కాకపోవటం బాధాకరం. కొంతమంది సన్నకారు రైతులు కూడా కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డు పొందలేకపోయిన కారణం చేత అటువంటి రైతులకు కూడా ఇవాళ రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న రైతులకి రుణమాఫీ కాలేదని, కుటుంబ సభ్యుల సంఖ్య నిర్ధారణ కాలేదనే కారణంతో ఈరోజు సగం మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని విషయం అందరికీ తెలిసిందే. 41 లక్షలు రుణమాఫీ కోసం కేటాయిస్తామని మొదటిసారిగా చెప్పి తర్వాత దాన్ని 32 లక్షలకి దాన్ని కుదించి చివరికి దాన్ని 26 లక్షలకి క్యాబినెట్లో తీసుకొచ్చి మళ్ళా దాన్ని 18,000 కోట్ల రూపాయలని ఇవాళ మేము జమ చేసినామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ వారు చెప్పిన ప్రకారంగా చూసినా సగం మంది రైతులకు కూడా ఇవాళ వరకు రుణమాఫీ కాని విషయాన్ని అందరూ గమనించాలి. రైతులందరి క్షేమం కోసం రైతు ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈనాటి ప్రభుత్వం రైతుల మేలు కోరేటట్టయితే ఈనాడు రుణమాఫీ సక్రమంగా చేసి రైతులందరికీ బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ కొంతమంది రైతులు సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకునే విషయం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని ఇంకా